జై శ్రీరామ్. వెల్కమ్ టు రాముడు ఛానల్. ఈరోజు మొక్కజొన్న జావ చేసుకున్నాను. ఇది మా అమ్మమ్మల కాలం నుంచి ఉంది ఈ రెసిపీ. ఇందులో మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు తీసుకున్నా, ముసలోళ్ళు, వయసోళ్ళు, పిల్లలు ఎవరు తిన్నా కానీ ఈ జావని డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది. బాగా హెల్దీ ఫుడ్ ఇది. నేను ఇప్పుడు తయారు చేసుకున్నా. దీనికోసం హాట్ వాటర్ పెట్టేసా. ఒక గ్లాస్ మొక్కజొన్నల్ని 1 అవర్ నానబెట్టా. వాటిని మిక్సీ పట్టుకున్నా. ఒక గ్లాసు మొక్కజొన్నల పిండికి 5 గ్లాసులు వాటరు. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకున్నా. హాట్ వాటర్ నేను ముందే పెట్టేసుకున్నా. మంచిగా హాట్ వాటర్ మరిగిన తర్వాత దీన్ని మంచిగా ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా ఇట్లా పలుసగా కలుపుకొని హాట్ వాటర్లో పోసుకుంటే మనకి గడ్డలు కట్టకుండా జావ మంచిగా ఉంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. జావ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మంచిగా ఉడికింది. ఇప్పుడు నేనైతే ప్లేట్లో పెట్టుకొని తింటా. నాకు స్వీట్గా తింటాం ఇష్టం కాబట్టి నేను మంచిగా బెల్లం వేసుకుంటున్నా. ఆర్గానిక్ బెల్లం. నెయ్యి పోసుకొని తింటున్నా. నేను స్వీట్ తింటా కాబట్టి నేను బెల్లం వేసుకున్నా. మీరు మాత్రం మ్యాంగో పికిల్ కానీ, టమాటా పికిల్ కానీ ఏదైనా మీకు నచ్చిన పికిల్ వేసుకొని తినండి. ఈ జావని స్వీట్గా తినొచ్చు, హాట్గా తినొచ్చు. పెరుగు వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే బెల్లంతో తింటున్నా ఇప్పుడు. సూపర్ టేస్ట్.